ఇంగ్లాండ్ దేశంలో జరిగిన ఒక సంఘటన. ఒక స్కూల్ పాప బస్ స్టాప్ లో వెయిట్ చేయకుండా పక్కన ఆగి వెయిట్ చేస్తుందంట. ఎవరైనా సరే ఒంటరిగా ఉన్న ఆడపిల్లలు అక్కడ ఆ దేశంలో గానీ ఉంటే వెంటనే పోలీసులు వాళ్ళు వచ్చి ఇంట్రోగేట్ చేస్తారు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ స్కూల్, నీ పేరెంట్స్ ఏంటి అని అడగడం జరుగుతుంది. సో ఆ పాప ఆ పోలీస్ ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసేసింది. అయితే నువ్వెందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అంటే, మా బస్సు ఇక్కడ వచ్చి ఆగుతుంది సార్ అని అందంట. లేదమ్మా, ఇక్కడ బస్సు ఆగదు, ఇది నో పార్కింగ్ ప్లేస్, నీ బస్ స్టాప్ అక్కడ కదా, నువ్వు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలంటే, లేదు సార్ ఇక్కడే అవుతుంది సార్ అని అనగానే పోలీస్ ఆయనకి చాలా కోపం వచ్చి కొంచెం ముందుకెళ్ళి పాప అసలు నిజంగా ఏం చేస్తుంది అని చూస్తా ఉన్నాడంట. సో వెయిట్ చేస్తున్న కొలది ఆ పాప అక్కడనే నుంచుంది. ఈయన చూస్తున్న విషయం ఆ పాప కూడా తెలియదు. సో బస్సు రానే వచ్చింది, ఆ పాప చక్కగా ఎక్కేసింది, వెంటనే వెళ్ళిపోతుంది. బస్ తీసే లోపల ఈయన పరిగెట్టుకుంటూ వచ్చి బస్ ముందుకు వచ్చి ఆపాడంట. ఏంటి ఇక్కడ నో పార్కింగ్ ప్లేస్ కదా, నువ్వెందుకు ఆపావనంటే, సార్ ఏమనుకోదు సార్, ఆమె నా కూతురు సార్ అన్నాడట ఆయన. వెంటనే అతనికి ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే ఆ పోలీస్ ఆయన వదిలేశాడంట. మనం కూడా అంతే, మనం ఈ స్థితిలో ఉన్నాను కదా, నా తండ్రి నన్ను మర్చిపోతాడేమో, నా దేవుడు నన్ను మర్చిపోతాడేమో మీరు అనుకుంటున్నారేమో. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నేను లేపడానికి సిద్ధపడుతున్నాడు దేవుడు.